అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే సూపర్ సాఫ్ట్ మెల్టింగ్ మైసూర్ పాక్ని ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. పుల్లారెడ్డి వారి మిఠాయి దుకాణంలో తిన్నట్టుగా ఉంటుంది. అలా మీరు ఇంట్లోనే కొన్ని టిప్స్ పాటిస్తే చక్కగా తయారు చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇది నా పాత రెసిపీ. దీన్ని మళ్ళీ ఒకసారి చేసి మీకోసం మంచిగా ప్రజెంట్ చేస్తున్నాను. మరి చూద్దామా? ఈ నేతి మైసూర్ పాక్ కోసం చాలా మెత్తగా ఫైన్గా ఉన్న శనగపిండిని తీసుకోవాలి. 2 కప్పులు. ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టి అందులో ఈ 2 కప్పుల మెత్తగా ఉన్న శనగపిండిని డ్రై రోస్ట్ చేసుకోవాలి 10 నిమిషాల పాటు. మంచి వాసన వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసి తర్వాత జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఈక్వల్గా 2 కప్పుల పంచదార వేయాలి. 2 కప్పుల శనగపిండికి 2 కప్పుల పంచదార వేయాలి. అందులో అరకప్పు నీళ్లు పోసి తీగపాకం పట్టుకోవాలి. అంటే లేత తీగపాకం పట్టాలి. పాకం మరిగేలోపుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న శనగపిండిలో మనం కరిగించి చల్లారబెట్టుకున్న నేతిని పోసుకోవాలి. నెయ్యి కూడా 2 కప్పులు పడుతుంది. వాటిని ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెంగా పోస్తూ జారుడుగా అయ్యేంత వరకు నెయ్యి పోసుకోవాలి. చూసారు కదా, ఇలా అయ్యేంత వరకు పోయాలి. ఒక 2-3 యాలక్కాయల్ని దంచి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాకం రెడీ అవుతుంది. చూడండి, పైన నురగ వస్తుంది కదా, అలా వచ్చేటప్పుడు అందులో యాలక్కాయల పొడి వేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. ఎప్పుడైతే నురగ వచ్చిందో అప్పుడు లో ఫ్లేమ్లో పెట్టాలి. చూడండి, తీగ పాకం రావాలి. ఇలా సింగిల్ థ్రెడ్, అంటే మరీ పాకం ముదరకూడదు. లేతగా ఉన్నప్పుడే కానీ మనం తయారు చేసి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని పోసేయాలి. ఇదే పర్ఫెక్ట్ స్టెప్. పాకం ముదరకూడదు. ఇప్పుడు మీరు కావాలనుకుంటే మిఠాయి రంగు వేసుకోవచ్చు. అలాగే కొద్ది కొద్దిగా నెయ్యిని పోసుకుంటూ చిన్న పొయ్యి మీద పెట్టుకుని చిన్న మంట మీద మాత్రమే మనం ఉడికించుకోవాలి. కలుపుకుంటూ ఉండాలి. నెయ్యిని పోస్తూ ఉండాలన్నమాట. నెయ్యి పైకి తేలేంత వరకు మీరు ఈ మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి. ఈ లోపుగా ఒక లోతుగా ఉన్న గిన్నెలో నెయ్యి రాసుకొని అందులో మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోండి. అంచుల మొత్తానికి నెయ్యి రాసి పెట్టుకోండి. ఈ వీడియోని మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే అంచుల నుండి ఈ మైసూర్ పాక్ విడిపోతుంది. అదే కరెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి, లేదంటే ముదిరిపోయి మైసూర్ పాక్ గట్టిగా అవుతుంది. ఇప్పుడు దాన్ని మనం నెయ్యి రాసి పెట్టుకుని లోతుగా ఉన్న గిన్నెలో పోసుకొని ఒకసారి ఇలా బాగా కలిపి 1 గంట పాటు చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఒక గిన్నెలో తీసి పెట్టుకుంటే అంతే. ఎంతో చక్కటి మృదువైన పుల్లారెడ్డి స్వీట్ స్టాల్ స్టైల్లో తయారు చేసుకున్న నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే మెత్తని మైసూర్ పాక్ రెడీ అయిపోయింది. మీకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకోండి. ఇక్కడ నేను అంచులకి నెయ్యి రాయలేదు, అందుకని అది సరిగ్గా రాలేదనమాట. మీరు ఆ గిన్నెకి అంచులు కూడా నెయ్యి రాసుకొని పోసుకుంటే ఎంతో చక్కటి మెల్టింగ్ మైసూర్ పాక్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. పాకం కరెక్ట్గా పట్టాలి అంటే లేత తీగ పాకంలోనే ఈ పిండి పోసుకోవాలి. అదొకటి. మంచి వాసన వచ్చేంత వరకు శనగపిండిని వేయించుకోవాలి. ఈ 2 చిట్కాలు పాటిస్తే స్వీట్ స్టాల్ కంటే ఇంట్లో ఎంతో చక్కగా ఈ మెత్తని మైసూర్ పాక్ని తయారు చేసుకుంటారు. నచ్చినట్లయితే లైక్ చేయండి.